హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ కాకరకాయ ఉల్లికారం చేశాను. అండ్ ఈ కాకరకాయ ఉల్లికారం రెసిపీ ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక 3 కాకరకాయలని నేను 1/2 కిలో కాకరకాయలను తీసుకున్నాను. వాటిని పైన చెక్కు తీసేసి ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని ఇలా మధ్యలో సగానికి కట్ చేసుకోవాలి. పెద్దదైతే ఒక కాకరకాయలో 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉన్న సీడ్స్, గింజలు, ఇంకా కొద్దిగా గుజ్జు ఉంటుంది కదా, అది కూడా తీసేసి అన్నింటిని తీసేసి పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈవెన్గా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గ్రైండర్లోకి 2 పెద్దవి ఆనియన్స్ తీసుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం కాకరకాయలను ఉప్పు వేసి నానబెట్టాం కదా, వాటిని ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒక్కొక్క కాకరకాయని ఇలా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల అందులో ఉన్న రసం అనేది బయటికి వస్తుంది. ఇలా ప్రతి ఒక్క కాకరకాయని ఇలా నెమ్మదిగా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చేయడానికి ఐరన్ కడాయి కంటే ఇలా అల్యూమినియం గిన్నెలో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత కాకరకాయలు ఇలా రంగులోకి మారుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ని ఇలా ఒక్కొక్క దానిలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి ఇలా విడివిడిగా వేస్తూ అండ్ మిగిలిపోయిన ఉల్లికారం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత కాకరకాయ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడిని కూడా వేసుకొని మరలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత కాకరకాయ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కర్రీని మీరు వేడివేడి అన్నము కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.